హనుమకొండ కాకతీయ విశ్వవిద్యాలయం వసంతోత్సవం ఉత్సాహంగా సాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓరుగల్లులో హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో నగరవాసులు ఉత్సాహంగా హోలీని జరుపుకుంటున్నారు. పరస్పరం పండుగ శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. అలాగే పరస్పరం రంగులు చల్లుకుంటున్నారు. ఇక కాకతీయ వర్సిటీలో ఎటు చూసినా కూడా హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరస్పరం వాళ్ళంతా కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. అలాగే రంగులు చల్లుకుంటూ ఆనందంగా సంతోషంగా గడుపుతున్నారు. మొత్తం అన్ని విభాగాలకు చెందినటువంటి విద్యార్థులు, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా క్యాంపస్లో ఒక చోటికి చేరి వాళ్ళంతా కూడా ఆటపాటలతో సరదాగా గడుపుతున్నారు. మానసిక ఉల్లాసం పొందుతున్నారు. ఉదయం నుంచి కూడా క్యాంపస్లో సందడి వాతావరణం నెలకొంది. డీజేకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ సరదాగా గడుపుతున్నారు, కేరింతలు కొట్టుతున్నారు. అలాగే కాస్తంత పరీక్షలు జరుగుతున్న దానికోసం పరీక్షల మధ్యలో కొంచెం ఉపశమనం పొందేందుకు ఈసారి పెద్ద ఎత్తున హోలీ వేడుకలో విద్యార్థులంతా కూడా నిమగ్నమయ్యారు. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, మీరు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ప్రతి సంవత్సరం లాగానే హోలీని పురస్కరించుకొని కాకతీయ యూనివర్సిటీలో కోలాహలం నెలకొన్నది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించేటువంటి వేడుకలు ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుగుతున్నాయి. డీజే పాటలతోని, సహజ రంగులతోని విద్యార్థులందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ బడ్జెట్ సమావేశాల్లో యూనివర్సిటీలకు ఎక్కువ నిధులు కేటాయించాలి. ఎందుకంటే ఇక్కడ చదివేందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పేసి వచ్చే సంవత్సరం ఈ పండుగను ఇంకా ఘనంగా జరుపుకునే విధంగా విద్యార్థులకు సహకరించాలని కోరుతున్నాం. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ నందు ఏబీవీపీ ఆధ్వర్యంలో అట్టహాసంగా హోలీ నిర్వహించుకుంటున్నాము. రకరకాల కలర్స్ తోని ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో అందరు యువత కూడా, ఈ కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న యువత అందరూ కూడా అట్టహాసంగా అన్నదమ్ములు, అక్కడ ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి ఇక్కడ పొద్దుటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి గొడవ లేకుండా చాలా ఆనందంగా నిర్వహించుకుంటున్నాం. ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో జరుగుతుంది హోలీ పండుగ అనేది. అన్ని అంబరాన్ని అంటుతున్నాయి. సంబరాలు చూసినట్టయితే హ్యాపీ హోలీ అందరికి. కాకతీయ యూనివర్సిటీలో అంగరంగ వైభవంగా ఈ యొక్క హోలీ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే కోరుతున్నాం, ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేసి 15% ఇవాళ విద్యారంగానికి మీరు బడ్జెట్ కేటాయించాలని చెప్పి ప్రధానంగా కోరుతున్నాం. బీసీల వాటా ఎంతో, బీసీల ప్రకారం కూడా మీరు కామారెడ్డి డిక్లరేషన్లు ఏ విధంగా చెప్పినో దాని ప్రకారం బీసీ డిక్లరేషన్ చెప్పిన విధంగా మీరు బడ్జెట్ లో ప్రవేశపెట్టాలని చెప్పి, బీసీలకు అత్యధికంగా నిధులు కేటాయించాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి కేయూ హబ్ కావచ్చు, పివి నరసింహరావు హాల్ కావచ్చు, అవన్నీ కూడా ఓపెన్ చేసి మళ్ళొచ్చే సంవత్సరం కల్లా ఇంకా ఘనంగా ఈ యొక్క హోలీ ఉత్సవాలు నిర్వహించే విధంగా చూడాలని చెప్పి కోరుతున్నా. ప్రశాంతంగా కాకతీయ యూనివర్సిటీలో సంపన్న వర్గాలకు, బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలందరూ కూడా సంతోషంగా ఈ యొక్క వేడుక నిర్వహించుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలండి. ఎటు చూసినా కూడా పండగ కోలాహలం కనబడుతోంది. విద్యార్థులంతా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇక నగర వ్యాప్తంగా కూడా ఇటు కాజీపేట, హన్మకొండ, వరంగల్లో కూడా హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలుగా మారి ఈ పండుగను జరుపుకుంటున్నారు. అలాగే పట్టణాలే కాకుండా, నగరాలే కాకుండా పల్లెల్లో కూడా పండుగ వాతావరణం ప్రత్యక్షంగా కనబడుతోంది. హోలీని అత్యంత ఘనంగా ఇటు గ్రామీణ ప్రాంత ప్రజలు, అలాగే పట్టణ నగర వాసులు కూడా జరుపుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.